మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బన్నీని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసినటువంటి అంశం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి మధ్య ఏదో రప్చర్ నడుస్తుందనేది గత కొంతకాలంగా చాలా అంశాలు వినిపిస్తూనే ఉన్నప్పటికీ కూడా అటు మెగా ఫ్యామిలీ నుంచి కానీ, ఇటు అల్లు ఫ్యామిలీ నుంచి కానీ ఎవరు కూడా అఫీషియల్‌గా దీని గురించి మాట్లాడలేదు. బట్ తాజాగా రామ్ చరణ్ ఇప్పుడు బన్నీని మాత్రం ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేయడంతో వీరి మధ్య వివాదాలు ఉన్నాయి అనే దానికి ఏదైతే ఉందో దానికి కాస్త ఆజ్యం పోసినట్టుగా అయింది ఈ అంశం. సో ప్రస్తుతానికి బన్నీని చరణ్ అన్‌ఫాలో చేసినటువంటి అంశం మాత్రం చాలా హాట్ టాపిక్ గా మారింది. గతంలో కూడా మనం చూసాము ఏపీ సార్వత్రిక ఎన్నికల టైంలో కూడా అల్లు అర్జున్ తన స్నేహితుడైనటువంటి శిల్పా రవిచంద్రకి సపోర్ట్ చేస్తూ నంద్యాలలో ఆయన పర్యటనకి అంటే తన ఫ్రెండ్ కి సపోర్ట్ చేస్తూ అక్కడ పర్యటనలో భాగంగా వెళ్ళడం జరిగింది. ప్రచారంలో భాగంగా వెళ్ళడం జరిగింది. ఆ టైంలో కూడా చాలా మంది మాట్లాడడం జరిగింది. సో మొదటి నుంచి కూడా అల్లు ఫ్యామిలీ వేరు, మెగా ఫ్యామిలీ వేరు అన్నట్టుగా కాకుండా రెండు కుటుంబాలు ఒకటిగా ఉన్నాయి. అండ్ రెండు కుటుంబాల నుంచి హీరోలందరినీ కూడా చిరంజీవి గారు సమానంగా చూస్తూ ఉన్నారు. అలాంటిది ఈ రోజు ఆ ఫ్యామిలీ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. అది కూడా జనసేన అధినేత ఆయన. అలాంటిది తన మామకి సపోర్ట్ చేయకుండా అపోజిషన్ పార్టీ అయినటువంటి వైఎస్ఆర్‌సీపీకి సపోర్ట్ చేయడం ఏంటి అంటూ చాలా మంది ప్రశ్నించడం జరిగింది. సో దాని గురించి చాలా డిస్కషన్లు కూడా పెట్టారు. ఆ టైంలో అల్లు అరవింద్ కూడా బయటకు వచ్చి చెప్పడం జరిగింది. మేము పార్టీకి అంటే అల్లు అర్జున్ ఎక్కడ పార్టీకి సపోర్ట్ చేయలేదు, కేవలం తన స్నేహితుడికి మాత్రమే సపోర్ట్ చేయడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. ఆ తరువాత పరిణామాలన్నీ కూడా మనం చూసాం. ఇక డిసెంబర్ 4వ తారీఖున పుష్ప 2 ప్రీమియర్ షోకి సంబంధించినటువంటి అంశంలో తొక్కిస్లాట్ లో భాగంగా రేవతి అనే మహిళ చనిపోవటం, ఆ తరువాత చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ కి నోటీసులు ఇవ్వటం అండ్ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి దాదాపుగా 13 గంటల పాటు ఆయన జైల్లో ఉంచినటువంటి తీరు కూడా మనం చూసాము. సో ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నేరుగా గీతా ఆర్ట్స్ ఆఫీస్ కి వెళ్ళడం, గీతా ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత కూడా పలువురు సినీ సెలబ్రిటీలు సైతం ఆయన్ని ఆఫీస్ కి వెళ్ళి కలవడం జరిగింది. ఆ తర్వాత చిరంజీవి ఇంటికి వెళ్ళి నేరుగా అల్లు అర్జున్ అండ్ ఆయన వైఫ్ స్నేహారెడ్డి ఇద్దరు కలిసి కూడా వెళ్ళి చిరంజీవి గారిని కలవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ సోదరుడు అనేటువంటి నాగబాబు గారిని కూడా అల్లు అర్జున్ అండ్ స్నేహారెడ్డి ఇద్దరు వెళ్ళి కలవడం జరిగింది. బట్ ఆ టైంలో ఎక్కడా కూడా చరణ్ మాత్రానికి ఎక్కడా కూడా అల్లు అర్జున్ కి సపోర్ట్ చేస్తూ ఎక్కడ ఒక ట్వీట్ కూడా చేయలేదు. పలువురు సినీ సెలబ్రిటీలందరూ, పలువురు తోటి హీరోలందరూ కూడా వచ్చి అల్లు అర్జున్ ని కలిసినప్పటికీ కూడా చరణ్ ఇటు సోషల్ మీడియా వేదికగా కూడా తనకి ఒక రకమైనటువంటి విష్ కానీ తనకి ఒక రకమైనటువంటి భరోసా చెప్తున్నట్టు ఎక్కడ కనిపించలేదు. ఎట్ ద సేమ్ టైం డైరెక్ట్ గా కూడా అక్కడ ఎక్కడ కూడా వచ్చి మాట్లాడినట్లేదు. బట్ వాళ్ళ మధ్య ఏదో ఒక గ్యాప్ ఉందనేది మాత్రానికి గతంలో చాలా రోజుల నుంచి వినిపిస్తున్నటువంటి అంశం. బట్ ఇప్పుడు దానికి తాజాగా అనూహ్యంగా ఆజ్యం పోసినట్లు అంశం అయింది ఇది. సో బన్నీని చెర్రీ అన్ఫాలో చేయడం అనేది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారిందంటే అటు మెగా ఫ్యామిలీకి ఇటు అల్లు ఫ్యామిలీకి మధ్య ఏదో ఒక రప్చర్ అనేది ఉంది అనడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నట్టుగా పలువురు విశ్లేషకులు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. అండ్ ఇటీవల కాలంలోనే అంటే మొన్న డిసెంబర్ లో పుష్ప 2 సినిమా రిలీజ్ అయింది. సో పుష్ప 1 రిలీజ్ అయిన తర్వాత అల్లు అర్జున్ కి ఒక రకమైనటువంటి మంచి బజ్ వచ్చిందని చెప్పొచ్చు. సో పాన్ ఇండియా స్టార్ గా ఎదగడం జరిగింది. ఆయనకు ఒక అవార్డు కూడా రావడం జరిగింది, జాతీయ అవార్డు గ్రహీత కూడా మనం చూసాము. ఆ తర్వాత అంటే దానికి ముందు త్రిబుల్ ఆర్ లో కూడా రామ్ చరణ్ కి నాటు నాటు పాటకు గాను ఆయనకి కూడా ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. అంటే ఆ పాటకు గాను ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. బట్ ఇప్పుడు మొన్న జరిగినటువంటి సినిమా రిలీజ్ కి సంబంధించినటువంటి అంశాలు చూసుకున్నట్టయితే పుష్ప 2 పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యి ఎంత పెద్ద బజ్ ని క్రియేట్ చేసింది, ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు. మొన్న 2025 సంక్రాంతికి వచ్చినటువంటి గేమ్ చేంజర్ మూవీ మాత్రానికి ప్రేక్షకుల్లో అనుకున్నంత ఆదరణ మాత్రం పొందలేకపోయింది. ఒక రకమైనటువంటి మిక్స్డ్ టాక్ రావడం జరిగింది. కలెక్షన్ల పరంగా కూడా పుష్పతో కంపారిజన్ చేస్తే మాత్రం అనుకున్నంత కలెక్షన్లు రాలేదు. సో వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్ అనేది కూడా ఇది కూడా ఒక కారణం అనేలా చూస్తూ ఉన్నారు చాలా మంది. అండ్ అటు పుష్ప 2 రిలీజ్ సందర్భంలో కూడా బన్నీకి చరణ్ ఎక్కడా కూడా విషెస్ తెలియచేయలేదు. ఎట్ ద సేమ్ టైం గేమ్ చేంజర్ టైంలో కూడా చరణ్ కి కూడా బన్నీ ఎక్కడా కూడా విష్ చేయలేదు. సో వీళ్ళ మధ్య ఆ గ్యాప్ ఉందనేది మాత్రం ఒకటైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ ఇటీవల కాలంలో తండేల్ కి సంబంధించినటువంటి మూవీలో ఒక ఈవెంట్ లో కూడా అల్లు అరవింద్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పెద్ద దుమారాన్ని రేపాయి. సో రామ్ చరణ్ కి చిరుత సినిమాలో అంత బజ్ రాకపోయినప్పటికీ కూడా మగధీర సినిమాతో అంత పెద్ద హైప్ వచ్చింది. ఒక విధంగా నా మేనల్లుడికి నేనే లైఫ్ ఇచ్చాను అనే కోణంలో ఆయన మాట్లాడాడు అన్నట్టుగా చిరంజీవి ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఆ విధంగా ట్రీట్ చేయడం జరిగింది. సో అది కూడా ఒక రకమైనటువంటి రప్చర్ లాగే ఉండింది. అండ్ మొన్న జరిగినటువంటి తండేల్ ఈవెంట్ అవ్వచ్చు, పలు సినీ కార్యక్రమాల వేదికగా కూడా మాకు ఎలాంటి బౌండరీస్ లేవు, మాకు ఎలాంటి కాంపౌండ్స్ లేవు,
మేమంతా ఒకటే అని పలు సందర్భాల్లో చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు చెర్రీ మాత్రానికి బన్నీని అన్ఫాలో చేయడం అనేది మాత్రానికి ఖచ్చితంగా మెగా ఫ్యామిలీలో ఏదో అటు మెగా ఫ్యామిలీకి ఇటు అల్లు ఫ్యామిలీకి మధ్య ఏదో ఉంది, వాళ్ళ మధ్య ఏదో ఒక రప్చర్ క్రియేట్ అయింది, వాళ్ళ మధ్య ఒక గ్యాప్ ఉందని చెప్పడానికి మాత్రానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా చాలా మంది చూస్తున్నారు. మరి ఈ అంశం పైన బన్నీ ఏ విధంగా స్పందిస్తాడు అనేది ఇంకా అఫీషియల్ గా బయటికి రాలేదు. అట్ ద సేమ్ టైం అల్లు అరవింద్ ఈ అంశాన్ని ఏ విధంగా తీసుకుంటారు, ఇటు చిరంజీవి గారు ఏ విధంగా దీనికి రెస్పాండ్ అవుతారు, మొదటి నుంచి కూడా అటు మెగా ఫ్యామిలీ మెగా ఫ్యాన్స్ కి ఇటు అల్లు ఫ్యాన్స్ కి మధ్య కూడా ఒక రకమైనటువంటి ట్వీట్ల వారు నడుస్తూ ఉంటుంది సోషల్ మీడియా వేదికగా. ఒకరినొకరు దూషించుకున్నటువంటి సందర్భాలు, ఒకరినొకరు దూషించుకున్నటువంటి పోస్టులు కూడా మనం చూసాం. ఇప్పుడు చెర్రీ చేసినటువంటి పని అంటే ఇన్స్టాగ్రామ్ లో బన్నీని అన్ఫాలో చేసినటువంటి అంశం ఏదైతే ఉందో మరి దీన్ని ఇటు మెగా ఫ్యాన్స్ కానీ అటు అల్లు ఫ్యాన్స్ కానీ ఏ విధంగా తీసుకుంటారు, ఈ అంశానికి ఇంకా ఏమన్నా కొత్తగా ఇంకా ఏమన్నా యాడ్ అవుతుందా ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది.